విజయవాడ దగ్గర పాయికాపురంలో సదాంధ్ర వేదాంత జ్ఞాన మహాసభ జరిగింది. అప్పటికే స్వామి వారికి అనారోగ్యం కలిగింది. వారు అక్కడ ట్రైన్ లో బయలుదేరుతున్నారు. కాలంచేడులో ఏకగత సీతమాంబ ఉన్నది, మహాభక్తురాలు. ఆ రోజుల్లో 5,000 రూపాయలు తీసుకొచ్చింది స్వామి వారి ట్రైన్ లో ఎక్కి. ఆ పెద్దవాళ్ళు ఎక్కి కాలు చీరాలు వచ్చే లోపల ఎలా లేదా సరే స్వామి వారి చేతిలో 5,000 రూపాయలు కట్టబెట్టాలని చూసింది ఆవిడ. ఆ రోజుల్లో 5,000 అంటే సామాన్యంగా 5 లక్షల కంటే ఎక్కువేనమాట. కానీ ఆమె ఎలా లేదా సరే సద్గురు వారి చేతిలో పెట్టాలనుకుంది. స్వామి వారు ఎప్పుడు డబ్బులు ముట్టుకునేవారు కాదు. ఒక చేయి కింద ఒక చేయి వచ్చేది కాదనమాట. అప్పుడు స్వామి వారు ఉపాయం చేసి ఆమె చేయబట్టుకుని అక్కడ పెట్టించారే గాని అలాగే ఆమె చేయిపోయిన స్వామి వారు చేయి ఉంది కానీ ఆమె చేతినే స్వామి వారు చేయగలలేదు. వారు అనుకున్నారు సన్యాస సమయం ఏం లేదు. వారు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు, ఆహా ఏం చేయాలి, పెద్ద సమస్య వచ్చింది సన్యాసం అప్పుడు. మరి బిచ్చకి వెళ్ళాలి కదా, మాతృ బిచ్చకి వెళ్ళినప్పుడు జోలి ఉంటుంది కదా, మరి నేను జోలిగా పట్టుకుంటే వాళ్ళ చేయి పైన ఉంటుంది కదా, మా చేయి కిందకి వెళ్తుంది కదా అని అనుకునేవారట స్వామి వారు. కానీ అప్పుడు కూడా ఉపాయం చేశారట. ఈ 2 చెంగులు ఉన్నాయి కదా, ఆ 2 చెంగులు బయట పట్టుకున్నారట. వాళ్ళు పెట్టున్నదే కిందకి వేసేశారట స్వామి వారు చేశారు. అందువల్ల నా దగ్గర ఈ 2 మంత్రాలు ఉన్నాయి అని స్వామి వారు చెప్పారు. ఇందువల్ల అలాంటి నిష్ఠామూర్తి ఆయన. అందువల్ల స్వామి వారికి ఎప్పుడూ కూడా వారి దగ్గర ఉండే మంత్రాలు అనేవారు స్వామి. మీరు కూడా ఈ అనుష్ఠానాన్ని, ఈ నియమాలను మీరు పాటిస్తే నేను ఎంత శక్తివంతులు అయ్యారో మీరు కూడా అంత శక్తివంతులు కావచ్చు అనేవారు. వారు ఎప్పుడు కూడా చదివేకరాల్సిన ఆ కాళ్ళు కట్టుకు లోపలికి వెళ్ళేవారు. నాకు రోజు స్వామి వారు తొందరగా వెళ్ళారు ఆశ్రమానికి. కూర్చో బాబు అన్నారు. కూర్చున్నా. నాకు ఎప్పటి నుంచో 8 నెలలు జరిగిపోయింది ఆ విధంగా. ఏమిటి స్వామి వారు ముఖం తిప్పుతారే ఏమిటి అని సందేహం నాకు వచ్చింది. అడగాలంటే సామాన్యమా చాలా భయం. ఒకరోజు వారు తమాషాగా మాట్లాడుతుండేవారు. మా శివశరణ గారు అనేవారు, మనడు తాతలాగా మాట్లాడుకుంటున్నారే అనేవారు. స్వామివారికి నన్ను హుషారుగా ఉన్నట్లయితే ఆ పైన ఉండే కండవాలు తీసుకుని కళ్ళకు చుట్టుకుని కండవా హ్యాపీగా ఉండేవారు. స్వామి సంతోషంగా ఉండేవారు. ఆ సమయం నాకు దొరికేసినప్పుడు అన్నాను, స్వామి రోజు మీరు కళ్ళు మూసి ముఖం తిప్పుతున్నారు ఏమంటున్నారు, మీకు మీ పిల్లలారా అన్నారు. ఇదే మాట్లాడతాం అనుకుంటున్నాం. మళ్ళా కొంతకాలానికి స్వామి వారు, ఏం బాబు ఆ రోజు నువ్వు అన్నావు కదా, అన్నారు. నేను లోపలికి అనుష్ఠానానికి వెళ్ళేటప్పుడు, నిష్ఠకి వెళ్ళేటప్పుడు నేను కాళ్ళు కట్టుకుని ఒక భావం చేస్తూ ఉంటాను. ఏమిటి ఆ భావం అంటే, సర్వప్రాణులు కూడా నేను చేయబోయేటువంటి అనుష్ఠానం అయితే ఉందో దానివల్ల సుఖంగా శాంతిగా ఉండుగాక అని భావం చేసి నేను అనుష్ఠానానికి వెళ్తున్నాను అన్నారు స్వామి. అలా వచ్చిన తర్వాత నేను చేసిన